ఈ పౌరుషం జనం తీసుకొచ్చే దాంట్లో ఉండాలి, మన గౌరవాన్ని పెంచుకోవాలి. ఇక్కడ వచ్చిందే తక్కువ, దాంట్లోనే ఇదే పెట్టుకుంటే రాబోయే రోజుల్లో మనకు మంచిది కాదని చెప్పి తెలియజేస్తున్నాను. కానీ అతను వైఎస్ఆర్ పార్టీ అనకూడదు. వైఎస్ఆర్ పార్టీ అనకుండా ఒక పార్టీ ఇన్ని పదవులు ఇచ్చింది, రాబోయే పార్టీలు కూడా ఈ పదవులు ఇస్తే బాగుంటుందని మాట్లాడుకుంటే బాగుంటుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. మీరందరూ కూడా మంచిగా ఉండండి. మన పౌరుషాన్ని ప్రతి ఒక్కళ్ళు మీటింగ్ అనౌన్స్ చేయగానే ఎక్కువ మంది రావటానికి చూపించండి. రేపు నుంచి మీరు ఇప్పుడు పౌరుషంగా లేచారు కదా, ఈ పౌరుషం 100 మందిని తీసుకురండి. అప్పుడు మీ గొప్పతనం బయట ఉంది, బీసీ గౌరవం పెరుగుద్ది. అంతేకాని చిన్న మాటకి పెద్ద మాటకి కప్పులు వేసిపోతే ఎట్లా? ఒకళ్ళు 5 ఏళ్ళు ఒకలాగినట్టుగా అందరూ ఒకలా ఉండరు, అందరూ ఒకలా మాట్లాడలేరు. కొంచెం చేస్తే అర్థం చేసుకోవాలి. వివిధ పార్టీల్లో ఇక్కడ ఉండొచ్చు. ఇవాళ నా కుటుంబ సభ్యులైన బీసీ అందరికీ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ రాష్ట్రంలో 65% ఉన్న బీసీలు ఒక్కటిగా ఒక మాట మీద ఉంటే ఏదైనా సాధించవచ్చు. ఇలాంటి చిన్న ఆవేశాలకి గురికాయి మనల్ని ఇంకా మైనస్ చేసుకోవద్దని చెప్పి మిమ్మల్ని చేతులెత్తి కోరుతున్నాను. ఇవాళ నేను అర్చని ఎమ్మెల్యే సీట్కి ట్రై చేశాను. ఆ రోజుల్లో కష్టపడడానికి తిరిగాను. కొన్ని కారణాల చేత నాకు రాలేదు, వేరే వాళ్ళ సమాజ వర్గానికి ఇచ్చారు. కానీ నేను అలాగే ఉండి కష్టపడి గెలిపించాను. తర్వాత నాకు జడ్పీ చైర్మన్గా అవకాశం ఇచ్చారు. నేను అన్ని వర్గాల వారిని నా దగ్గరికి ఎవరు వచ్చినా పనిచేసేయడం నాకు అలవాటు. ఆ పార్టీ ఈ పార్టీ ఆ వర్గం ఈ వర్గం చూడండి, ప్రతి ఒక్కరికి మంచి జరగాలి, మేలు జరగాలి. నా దగ్గర వచ్చిన వాళ్ళు ఆ పని అయిందంటే నాకు సంతోషం. ఆ రకంగా చేసి పెట్టే ఈరోజు ఈ స్థాయికి వచ్చాను, మీ అందరి దయ వల్ల అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. ఏ పార్టీలో ఉన్నా ఎక్కడున్నా బీసీలకి గౌరవించి, బీసీలకి మంచి చేసి, బీసీలకి సహాయపడి, మీ డబ్బు సాయం చేయవలసిన లేదు, మాట సాయం చేస్తే చాలు. 10 మంది వస్తారని చెప్పి ఈ సందర్భంగా మీకు మనం చేస్తాను. మన బీసీలో డబ్బులు ఖర్చు పెట్టేవాళ్ళు తక్కువ. ఇవాళ ఉమాబాలకి అవకాశం వచ్చింది. ఉమాబాల పార్లమెంట్కి సరిపోదు, ఎమ్మెల్యేకే సరిపోనుంది. కానీ ఆ అవకాశం ఒక పార్టీ ఇచ్చింది కాబట్టి పార్టీ కన్నా బీసీకి మీరు గౌరవం ఇవ్వాలని చెప్పి మిమ్మల్ని కోరుకుంటున్నాను. ఆ బీసీకి ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఆవిడ్ని గెలిపించుకుంటే మళ్ళీ రేపొద్దున ఇంకో బీసీకి అవకాశం వస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. మనం దాని మీద చూపించాలి. ఇచ్చాడంటే మన బీసీకి డబ్బులున్న వాళ్ళు తక్కువ, అవకాశం వచ్చినప్పుడు దాన్ని సద్వినియోగం చేసేలాగా మనం అందరం కృషి చేయాలి. నేను ఎందాక చెప్పాను, జేబులో డబ్బులు ఖర్చు పెట్టద్దు, మాట సాయం చేయండి. మీరందరూ మాట సాయం చేయండి. ఈ బీసీ వేదికని ఏర్పాటు చేసిన శ్రీనివాస్కి సార్థకం ఏర్పడుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తామన్నమాట. ఇవాళ ఒక పార్టీ శ్రీకాకుళం ఎంపీ బీసీ, విజయనగరం ఎంపీ బీసీ, వైజాగ్ ఎంపీ బీసీ, రాజమండ్రి ఎంపీ చౌదరీస్ పోటీ చేసే దాంట్లో గూడూరు శ్రీనివాస్కి అతనికి చెట్టుపల్లి అతనికి బీసీకి ఇచ్చారు. నరసాపురం బీసీ రాజులకి ఇచ్చేది. ఇప్పుడు నా ఏలూరు చౌదరీస్కి ఇచ్చేది నా కొడుక్కి సునీల్ కుమార్కి బీసీ ఇచ్చారు. ఏదైతే నరసరావుపేట ఎంపీ ఉందో చౌదరీస్కి ఇస్తారు, అక్కడ అనిల్ కుమార్ యాదవ్కి ఇచ్చారు. ఇంకా కొన్ని డిసైడ్ అవ్వాల్సినవి ఉన్నాయి. ఇలా ఎమ్మెల్యేలు కూడా చాలా ఎమ్మెల్యేలు ఒక పార్టీ ఇవాళ ఇచ్చింది. ఇవాళ ఎమ్మెల్యేలు మైలవరం చౌదరీస్ పోటీ చేసే కాడ యాదవ్ని పెట్టారు. ఏదైతే కలిగిరి రెడ్లు పోటీ చేసే కాడ యాదవ్ని పెట్టారు. ఏదైతే మన నియోజకవర్గం మన మధుసూదనం పోటీ చేసే అది యాదవ్ పెట్టారు. ప్రతి చోట కూడా బీసీని యాదవుల్ని పెద్ద ఎత్తున ఇస్తున్న పార్టీ. వాళ్ళ నిలబడిన వాళ్ళకి కష్టపడి మీరు సహాయం చేయండి. సహాయం అంటే డబ్బు సహాయం కాదు, మాట సహాయం చేయమని చెప్పి మిమ్మల్ని కోరుకుంటా ఉన్నాను. ఎవరైనా సరే ఏ పార్టీ ఇలాగ మనం చేసుకుంటే ఇంకా 10 మందికి వచ్చే అవకాశం ఉంటుంది.
ఇన్ని మీటింగులు పెడుతున్నారంటే ఎందుకు పెడుతున్నారు వాళ్ళు? ఆ మీటింగ్ నేను 12 నెలల నుంచి 2 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాల నుంచి ఉమ్మడి రాష్ట్రంగా నుంచి కష్టపడుతున్నారు, మీటింగ్లు పెడుతున్నారు, చేస్తున్నారు. ఏం పైగింది ఇప్పుడు ఈ మీటింగ్కి? ఏది ఎక్కడ? వాళ్ళు కష్టపడిన దానికి ప్రతి ఎక్కడ తిరిగారు, ఎన్ని నెలల నుంచి తిరుగుతున్నారు, ఎక్కడున్నారు, ఏమయ్యారు? దాని మీద మీ ప్రతాపం చూపించండి. ఫోన్ చేయండి, మీకు తెలుసున్న వాళ్ళు ఎందుకు రాలేదు ఈ మీటింగ్ అని ఫోన్ చేయండి. పాలకొల్లు నుంచి ఎందుకు రాలేదని అడగండి, నరసాపురం ఫోన్ చేయండి ఎందుకు రాలేదని అడగండి, ఉమ్మటూరు నుంచి అడగండి, ఈ ఊరు నుంచి అడగండి. మీ ప్రతాపం వాళ్ళని చూపించండి. మళ్ళీ ఒక మీటింగ్కి కిలకలు నాడాలని మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. దాని మీద మీరు చూడండి, తప్పని లేచిపోతున్నారు. ఏంటంటే ఎవరు మీ కుటుంబ సభ్యులే కదా ఇక్కడ? 5 ఏళ్ళు ఒకలా లేనట్టుగా అందరి మనసులో ఒకలా ఉండవు. ఇదంతా అర్థం చేసుకుని ఓపికగా ఉండండి. అన్నీ మంచి జరుగుతాయి, మంచి జరుగుతుంది. ఇలా సార్థకం ఏర్పడుతుంది. ఎన్ని కష్టాలు పడ్డారు ఈ మీటింగ్ కోసం, ఎన్ని శ్రమ పడ్డారు ఈ మీటింగ్ కోసం. ఒక్కసారి మీరు మెలిసిపోతే ఏంటి తర్వాత మీరు ఆలోచించండి. ఆలోచన ఉందా మీకు? ఏమని అనుకుంటారు, ఏమని మాట్లాడుకుంటారు, మన గురించి ఏమవుతుంది, మనం చులకన అవుతామా అనే ఆలోచన ఉందా? బలంగా ఉందాం, బలంగా ఉందాం. 10 మందిని చేర తీసుకుందాం, 10 మందిని మంచి చేసుకుందాం, 10 మంది కుటుంబాలకు మేలు చేద్దాం, మాట సాయం చేద్దాం. నా కుటుంబ సభ్యులందరినీ కూడా మిమ్మల్ని కోరుతున్నాను. ఇంకా చాలా మాట్లాడాలి, కానీ నేను ఈ మీటింగ్లో మాట్లాడదలుచుకోలేదు. మరొక మీటింగ్లో మళ్ళీ కలుసుకుందాం, మాట్లాడుకుందాం. నా అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు, నా బిజీ కుటుంబానికి థ్యాంక్ యూ. నమస్కారం. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, పేజ్ ని ఫాలో అవ్వండి.